ఎల్లో కార్డ్ 2 టైమ్స్ ఎవరికైతే ఇస్తారో ఇంకా వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ప్లాట్ఫామ్ తనకి సరిపోదు అనుకున్నాడో లేదంటే గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. కనబడుతుంది వీళ్ళంతా నాకు చెప్పేవాళ్ళు వీళ్ళంతా అన్నట్టు. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అగ్ని పరీక్షలో అంటే జడ్జెస్ రావడమే ఏం చెప్పాను అంటే ఈ రోజుతో సగం అగ్ని పరీక్ష పూర్తయిపోయింది, ఇంకా సగం మాత్రమే మిగిలిందని చెప్పారు. ఇంకా దానికి కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోయారు అనమాట. సో కమింగ్ టు టుడేస్ ఎపిసోడ్ ఏం జరిగిందో మనం ఈరోజు వాళ్ళు చూసేద్దాము. సో ఈరోజు ఏం జరిగింది, జడ్జెస్ అయితే ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నారు కదా. ఎల్లో కార్డ్ చూపించారు ఫస్ట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో 2 times వర్స్ట్ ప్లేయర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎల్లో కార్డ్ వస్తుంది. ఓకే. సో 2 times వర్స్ట్ ప్లేయర్ ఎల్లో కార్డ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అగ్ని పరీక్ష నుంచి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పారు. ఇంకా బిగ్ బాస్ హౌస్ కూడా కాదు కదా. సో ఎల్లో కార్డ్ 2 టైమ్స్ ఎవరికైతే ఇస్తారో ఇంకా వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో కానీ ఈ రోజు ఎవరికి వచ్చిందో చూద్దాము. అండ్ ఈ రోజు వరస్ట్ ప్లేయర్ స్టార్ ప్లేయర్ ఎవరు అనేది కూడా చూద్దాము. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇవాళ స్టార్ ప్లేయర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వరస్ట్ ప్లేయర్. అంటే మనం అందరం కూడా కొంచెం ఆ మనిషి మీద హోప్స్ పెట్టుకున్నాము. అంటే మనం ఫస్ట్ ఆడిషన్స్ వాళ్ళు చేశాక వాళ్ళకి హోప్స్ వచ్చాయి. వాళ్ళని మళ్ళీ అగ్ని పరీక్షలోకి మళ్ళీ మన ముందు ఆడిషన్స్కి తీసుకొచ్చాక మనకి కూడా కొంచెం హోప్స్ వచ్చాయి మేబీ ఆ మనిషి మీద. కానీ ఆ మనిషి మొత్తానికి అంటే హోప్స్ అనేది డౌన్ చేస్తున్నాడేమో నాకు అనిపించింది. గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. సో ఈరోజు ఏం జరిగిందో మరి చూసేద్దాము. సో కమింగ్ టు ద ఎపిసోడ్, ఏం జరిగింది ఇవాళ? ఫస్ట్ టాస్క్ వచ్చేసి లీడర్స్ ని సెలెక్ట్ చేయడం. యాక్చువల్లీ ఈరోజు లీడర్స్ సెలెక్ట్ చేయడం ఏంటంటే బాక్స్ లో కొన్ని ఫ్రూట్స్ పెట్టారు. సో ఫ్రూట్స్ పెట్టి ఒక్కొక్కరు నుంచి పిక్ చేసుకోమని చెప్పారు. సో లాస్ట్లో శ్రీముఖి ఏం రివీల్ చేసిందంటే ఎవరి దగ్గర అయితే సేమ్ ఫ్రూట్ ఉంటుందో వాళ్ళు టీమ్ లీడ్స్ అని చెప్పారు. సో మనీష్, షాకీ అండ్ నాగా వీళ్ళ ముగ్గురు దగ్గర గ్రీన్ యాపిల్ ఉందండి, సేమ్ ఫ్రూట్. యా, ఈరోజు ముగ్గురు టీమ్ లీడ్స్. ఇద్దరు పోయి ముగ్గురు వచ్చారు. సో ఈ రోజు 3 టీమ్ లీడ్స్. దాంతో పాటు మరి ఎట్లా డివైడ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా. అయితే యాక్చువల్ గా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే జడ్జెస్ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి, ఎన్వలప్స్. సో ఆ ఎన్వలప్స్ ని ఈ ముగ్గురు టీమ్ లీడ్స్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కరి దగ్గర. సో నవదీప్ ఏం చెప్పాడంటే మీ లక్ అనేది దీనిపైన ఆధారపడింది, అలాగే మీ గేమ్ కూడా దీనిపైన ఆధారపడింది. మీకు ఎవరైతే కరెక్ట్ అని మీరు అనుకుంటారో వాళ్ళని చూస్ చేసుకోండి. అంటే జడ్జెస్ లో మీకు ఎవరు కావాలనుకుంటే వాళ్ళని పిక్ చేసుకోవచ్చు. సో ఆ కార్డు వీళ్ళకి, కార్డు వాళ్ళకి. సో కార్డులో ఏముందనేది చెప్పారు. సో షాకీబ్ వచ్చేసి నవదీప్ నన్ను 2 times సెలెక్ట్ చేశాడు, సో యు ఆర్ మై లక్ అనుకుంటూ నవదీప్ సెలెక్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత నాగా వచ్చేసి నన్ను అభిజిత్ కాబట్టి అభిజిత్ అని సెంటిమెంటల్గా అలా ఫిక్స్ అయిపోయారు. మనీష్ వచ్చేసి ఫస్ట్ నేను నవదీప్ అని అన్నాడు. దాని తర్వాత నాకు ఎవరైనా పర్లేదు అని చెప్పేసి బిందు మాధవ్ దగ్గర తీసుకున్నాడు. సో వీళ్ళని ఎన్వెలప్స్ ఓపెన్ చేయమని చెప్పారు. తీసుకున్న తర్వాత ఏముంది ఎన్వెలప్స్ లో? ఎన్వెలప్స్ లో వచ్చేసి యాక్చువల్గా నెంబర్స్ ఉన్నాయి. సో అంటే అవి దేనికి అదే చెప్తున్నాను. సో షాకిబ్ దగ్గరకు వచ్చేసి ఎన్వలప్ లో 2 ఉండింది, తర్వాత నెంబర్ 2 ఉంది. దాని తర్వాత నాగా దగ్గర నెంబర్ 4 ఉంది. దాని తర్వాత మన మనీష్ దగ్గరకు వచ్చేసరికి నెంబర్ 6 ఉంది, హైయెస్ట్ నెంబర్. సో ఇప్పుడు టాస్క్ అనేది యాక్చువల్గా ఆ ఎన్వలప్ గురించి అనేది రివీల్ అయిపోయింది. ఏం చెప్పారనంటే నవదీప్ మీకు ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ని మీరు మీ టీంలో తీసుకోవాలని చెప్పారు. పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సో షాకీబ్ వచ్చేసి 2 members ని సెలెక్ట్ చేసుకోవాలి, నాగా 4 members ని, మిగతా 6 members మనీష్ దగ్గర ఉంటారు. ఓకే, అంటే ఈక్వల్ నెంబర్స్ ఇంకా కాదు, అందులో ఎన్వెలప్ ఎంత నెంబర్స్ వచ్చిందో ఆ నెంబర్ వీళ్ళు పిక్ చేసుకోవాలి అంత మందిని. అయితే నాగా ఇద్దరిని నాగానా షాకీబ్ ఇద్దరిని పిక్ చేసుకున్నారు. ఒకరు వచ్చేసి సోల్జర్ పవన్ కళ్యాణ్, రెండోది వచ్చేసి దివ్య అండ్ పవన్. మంచి సెలెక్షన్ చేసుకున్నాడు ఈ అబ్బాయి. నెక్స్ట్ తర్వాత నాగా 4 members ని సెలెక్ట్ చేసుకోవాలి. హరీష్ అండ్ ప్రియా అండ్ శ్రీజ అండ్ అనుషని పిక్ చేసుకున్నారు. మిగతా 6 members లైక్ ప్రసన్న తలియా, పవన్, మిగతా వాళ్ళు శ్రీజ వచ్చేసి సో మన నాగా దగ్గర ఉంది. సో మిగతా వాళ్ళు వచ్చేసి పీపుల్ మనీష్ దగ్గర ఉంటారు. సో టాస్క్ ఇంకా మొదలు పెట్టేశారు యాక్చువల్గా. అయితే టాస్క్ని బిందుమాధవి రివీల్ చేసింది. టాస్క్ ఏంటి ఈరోజు అని అంటే ఒక టేబుల్ పైన బెల్ పెట్టేస్తారు. బెల్ పెట్టేసి
ముగ్గురు కంటెస్టెంట్స్ ఉంటారు. 3 టీమ్స్, ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క మెంబర్. 3 టీమ్స్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తారు. కంటెస్టెంట్స్ అనేది ఆల్టర్నేట్ గా రావాలి. వచ్చిన వాళ్ళు రిపీటెడ్ గా రావద్దు, అంటే ఫర్ నెక్స్ట్ టైం వాళ్ళు రిపీటెడ్ గా అంటే ఆ నెక్స్ట్ టైం సేమ్ కంటెస్టెంట్ నెక్స్ట్ టైం రావద్దు, మళ్ళీ తర్వాత అయినా రావచ్చు, నెక్స్ట్ టైం రావద్దు. సో అది రూల్ చెప్పారు. అలాగే ఇంకొకటి ఏం చెప్పారనంటే, ఒకవేళ బెల్ కొట్టేసి తప్పు ఆన్సర్ చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ ఆడడానికి లేదు. ఆ టీం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్డర్, ఇంకా క్వశ్చన్ ఆడరు, తర్వాత క్వశ్చన్ ఆడతారు. ఓకే, మళ్ళీ ఆల్టర్నేట్ గా ఆడతారు. సో అసలు ఏం టాస్క్ పెట్టారు ఇవాళ? ఈ రోజు పిక్చర్ చూపిస్తూ దాని గురించి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు అంటే ఎట్లా చూపించారు పిక్చర్? ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది జే ప్లస్, ఇంకొకటి వచ్చేసి ప్యాన్ చూపించారు. సో కంట్రీ నేమ్ అడిగారు, దానికి మనీష్ వచ్చేసి జపాన్. సో అలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. మధ్య మధ్యలో లైక్ కొన్ని ట్రికీ క్వశ్చన్స్ పవర్ సాకెట్స్ పెట్టేసి కొంచెం ఈ పవర్ సాకెట్స్ లో ఎన్ని ఛార్జ్ పెట్టచ్చు అన్నట్టు చూపించారు. అందులో కొన్నింటికి వైర్ కట్ అయింది, అట్లా కొంచెం పిక్చర్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. అలానే ఈ ఫుల్ ఆఫ్ ఇమోజీస్ పెట్టేసి ఏ ఇమోజీ డిఫరెంట్ గా ఉంది, దాని తర్వాత నంబర్స్ ఫుల్ గా నంబర్స్ మింగిల్ చేసేసి అసలు అందులో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది ఇలాంటి క్వశ్చన్స్ పెట్టారు. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్విజ్ లో ఏమైందనంటే మన రెడ్ టీమ్ అనేది నాగా టీమ్ రెడ్ టీమ్. సో నాగా వాళ్ళ టీం వినండి. ఇందులో హెల్ప్ఫుల్గా ఉన్నది శ్రీజ 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది. యాక్చువల్గా నాగా టీం నుంచి వచ్చిన వాళ్ళలో ఒక్కసారి రాంగ్ చెప్పారు, మిగతా అన్ని సార్లు కరెక్ట్గానే చెప్పారు. కరెక్ట్గా చెప్పేసి ఆ టీం యాక్చువల్గా అయితే విన్ అయిపోయింది. సో నాగా టీం అయితే విన్ అయిపోయింది వాళ్ళ ఫైనల్గా. నాగా టీం విన్ అయిపోయిన తర్వాత అందులో బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి నాగాని ఎంపిక చేశారు ఈరోజు. ఓకే, బెస్ట్ పర్ఫార్మర్. అండ్ దాంట్లో ఎనీవే అంటే ఇప్పుడు విన్ అయిన టీంకి కెప్టెన్ కి ఓట్ అపీల్ చేసే రైట్ ఉంటుంది కదా? ఓట్ అపీల్ చేసే రైట్ ఉంది. సో దాన్ని ఏం చేశారంటే యాక్చువల్గా తను హరీష్కి ఇద్దాం అనుకున్నాడు. హరీష్ వచ్చేసి లేదు తను నాగాకి ఇద్దాం అనుకున్నాను. లేదు మీరే టీమ్ లీడ్, యాజ్ టీమ్ లీడ్గా మీరే అంటే వీళ్ళందరూ వచ్చేసి ఒక డెసిషన్కి వచ్చి ప్రియాకి ఇద్దామని చెప్పి ప్రియాకి. నేను కూడా చూసాను, అంటే ఇప్పుడు తను టీమ్ లీడ్ గా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కూడా తనకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నానట్టుగా అన్నాడు కదా. ప్రియా కూడా యాక్చువల్గా అలా కాదు, కానీ శ్రీజ యాక్చువల్గా లాస్ట్లో శ్రీజ వెళ్తుంది, ఆ ప్లేస్లో వెళ్ళాల్సింది ప్రియా. కానీ నాగా ఏం చేశాడు, ప్రియాని ఆపి ప్రియా నీ బదులు నేను శ్రీజన్ పంపుతాను అని అంటే ప్రియా దానికి సరే పర్లేదు టీం 1 అవ్వాలి అంటూ పాజిటివ్ అన్నమాట. సో అక్కడ తను బెటర్గా ఆలోచించింది అనిపించి నాగా సో నా టీం నుంచి నేను ప్రియాకి అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళ టీం యాక్చువల్గా అందరు కలిసి యునానిమస్గా ప్రియాని పంపిద్దామని అనుకుని ప్రియాని పంపించారు. ఓకే, ఎనీవే శ్రీజ నిన్న ఓట పిల్ చేసింది కదా. ఇవాళ ప్రియా చేసింది. అండ్ మంచి పర్ఫార్మర్ ఆఫ్ ద డేగా నాగా చేశాడు ఇవాళ. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డేగా నాగా చేశాడు. అండ్ తర్వాత ఇంకా వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరి ఇవాళ? యాక్చువల్గా నిన్న ఈ రోజు 2 సార్లు మనీష్ మర్యాదకి వర్స్ట్ పర్ఫార్మర్ వచ్చింది. నిన్న చూసే ఉంటారు యాక్చువల్గా బాక్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు శ్రీముఖి ఇంకా 9th ప్లేస్లో లేవాలని చెప్తే తినే ఏం చేశాడనంటే 9th ప్లేస్లో వచ్చేంత వరకు నేను వింటున్నానని చెప్పాడు. కానీ ఇంతకు ముందే శ్రీముఖి ఏం చెప్పిందనంటే ఆల్రెడీ అందరు లేసారు, ఇంకా 2 లేవలేదు, అయినా కూడా మనీష్ లేవలేదు. అక్కడ ఏం తెలుస్తుందనంటే మనీష్కి యాక్చువల్గా నిన్న ఆడాలని లేకుండేనేమో అనిపించింది నాకైతే. తనకి ఆడాలనిపించలేదు, దానివల్లనే తను లేవలేదు అనిపించింది. అంటే రోజుకి కూడా గ్రాఫ్ తగ్గిపోతుంది కదా మనీష్, అంటే తనకి ఇంట్రెస్ట్ పోయిందేమో అనిపించింది నాకు తెలిసి. సో తన ప్లాట్ఫామ్ ఇది కాదేమో అని రియలైజ్ అవుతున్నాడు, లేదంటే ఏదో జరుగుతుంది. తను కావాలనే కదా ఇక్కడ వరకు వచ్చింది, కావాలని ఇక్కడ దాకా వచ్చాడు. మేబీ తనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమర్థమైందో, లైక్ తను ఏం రియలైజ్ అయ్యాడో తెలియదు. కాకపోతే తన ఫేస్లో క్లియర్గా కనబడుతుంది వీళ్ళంతా నాకు చెప్పేవాళ్ళు వీళ్ళంతా అన్నట్టు. తన నాకు చెప్పే వాళ్ళే అయిపోయారు, నేనే ఒకరిని చెప్తాను. తను యాక్చువల్గా కొంచెం లైక్ తను ఇంతవరకు ఫోర్త్స్లో 30లో ఉన్నాను అలాంటి కొన్ని తనకు ఉండిపోయాయి మార్క్స్ అప్ టు మార్క్స్ అన్నట్టుగా మార్క్స్ అనేవి ఉన్నాయి. తర్వాత జడ్జెస్ కూడా తన పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. యాక్చువల్గా కొంచెం మైండ్ గేమ్ వచ్చేసరికి బాగా ఆడతాడు అలాంటిది. సో అలా కాకుండా తను కొంచెం తప్పించుకుని ఆడేసరికి జడ్జెస్ కి కూడా నచ్చట్లేదు. లూజర్ అంటూ తనని శ్రీముఖి అంది కదా, లేదు శ్రీముఖి అనడం కదా, తను లూజ్ అయ్యాడు కాబట్టి లూజర్ అని చెప్తున్నారు.
సో దాని తర్వాత ఈ రోజు కూడా సేమ్ అదే యాటిట్యూడ్ చూపించాడు. తను మాత్రమే తెలివైన వాడిగా ప్రజెంట్ చేసుకోవడం కోసమని ఏం చేశాడని అంటే తన టీం నుండి ఆల్టర్నేట్గా అంటే ఫస్ట్ తినొస్తాడు, తర్వాత ఇంకొకరు వస్తారు, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ తర్వాత తినేస్తాడు. తినేస్తాడు. సో ఇలా అంటే వచ్చేసరికి 4 ఏంటంటే, క్వశ్చన్స్ తనే ఆడింది కదా. వాళ్ళ టీంకి ఒకటే ఒక పాయింట్ వచ్చింది. అంటే నెక్స్ట్ అతి కంటెస్టెంట్ తెలివి ఎక్కువైపోయింది. ఎవరికి అవకాశం అనేది రాలేదు. ఓకే. సో తిను ఏం చేశాడని అంటే నాకంటే బాగా ఎవరు ఆలోచించలేదని చెప్పేసి కొంచెం తనకు తానుగా రియలైజ్ అయిపోయి తనే రావడం వల్ల తను మళ్ళీ లూజర్ అని ఈరోజు ఒకటి ఎల్లో టికెట్ అయితే తీసుకున్నాడు. ఇంకొక ఎల్లో టికెట్ వచ్చిందంటే మనీష్ అనే వ్యక్తి ఇంకా బయటకి వెళ్ళిపోవాల్సి. సో ఫైనల్ గా ఎవరైతే ఎల్లో కార్డు మనీష్కి వచ్చింది, ఇంకొకసారి వచ్చిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్. ఓకే. అండ్ నాకు తెలిసి టీం అంతా కూడా తనకు అపోజ్ అయింది అనుకుంటా కదా ఈ విషయం పైన. ఇవాళ అందరూ కూడా వచ్చేసి క్వశ్చన్ చేశాడు, మీరే ఎందుకు వెళ్ళారు, మమ్మల్ని ఎందుకు పంపించలేదు, యాక్చువల్గా మీరు మమ్మల్ని పంపించుంటే తెలిసేది, మీరు అవకాశం ఇవ్వలేదు అని చెప్పారు. చెప్తే తను దానికి తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు. యాక్చువల్గా నేనేం చేయలేదు, అది మీరే చేశారు అని వాళ్ళపైన ఎత్తడానికి చూశాడు. కానీ దాన్ని మీరు తెలివైన వాళ్ళు అని 10 సార్లు అంటున్నారు. సో మరి విన్ చేపిస్తారేమో టీమ్ అన్నట్టుగా మేము పంపించాం, మీరు ఎందుకు ఇవ్వలేదు ఛాన్స్ అన్నట్టుగా వచ్చిన పాయింట్ కూడా నాతోనే వచ్చిందని. అవునవునవును. సో అండ్ అంతేకాకుండా ఇంకా వీళ్ళని అంటే పాత టాస్కుల్లో మీకు ఛాన్స్ వస్తే మీరు ఏం ఆడారు అంటే క్వశ్చన్ చేశాడు కదా. ఫిజికల్ గేమ్ మీరు ఏం ఆడారు అది క్వశ్చన్ చేశాడు. కానీ మనీష్ తప్పించుకున్నాడు, ఫిజికల్ గేమ్ తప్పించుకున్నాడు ఏమో. కానీ రోజు రోజుకి అయితే గ్రాఫ్ తగ్గిపోతుంది, తన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఓకే, చూద్దాం మరి అసలు ఏం జరుగుతుందో మనీష్ విషయం. ప్లాట్ఫామ్ తనకి సరిపోదు అనుకున్నాడో లేదంటే అట్లా అనుకోవట్లేదు, చెప్పించుకోవాలా అనుకునే దాంట్లో ఉన్నాడు. సో ఈయనకి బదులు ఇంకా వేరే ఎవరికైనా ఛాన్స్ వచ్చి ఉంటే కొంచెం లైక్ ఇప్పుడు షాకిబ్ లాంటి వాడికి ఒక ఛాన్స్ వచ్చి ఉంటే ఏదైనా ట్రై చేస్తూ ఉంటాడు. కనీసం షాకిబ్ అనే ట్రై ఉంటూ ఉంటాడు. అందులో ఉన్న అందరిలో ఒక ఎగ్జాంపుల్ షాకిబ్ కానీ, శ్రీజ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ ఒక ఛాన్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ట్రై చేస్తా ఉన్నారు. ఈయనకు బదులు వేరే ఎవరికైనా ఛాన్స్ వచ్చినా వాళ్ళని ట్రై చేస్తున్నారు. కానీ ఈయన అంత సీరియస్గా లేదేమో అనిపించింది నాకు మాత్రం. ఓకే, చూద్దాం మరి మనీష్ విషయంలో అసలు ఏం జరుగుతుందో. సో ఫైనల్గా అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఇదండి. మరి మీకు ఎపిసోడ్ ఎలా అనిపించిందో ఎపిసోడ్ అంతా చూసి మరి మీకు మా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ అలాగే లైక్ కూడా చేయట్లేదు. సో మరి మీకు ఈరోజు ఎపిసోడ్ కనుక నచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.